వెల్కమ్ టు ఓహో టాకీస్. కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ కాబడిన తీన్మార్ మల్లన్న రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఆయన మరి ఏం చేయబోతున్నాడు, మరి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నాడా? ఇప్పటికే తీన్మార్ మల్లన్న మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డారని, ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి అవ్వలేదని, దేశంలో కూడా బీసీలు వెనుకబడ్డారని, బీసీలో రాజకీయ చైతన్యం తీసుకొస్తారని, బీసీలను ఒక్క తాటిపైకి తీసుకువస్తారని, రాజకీయంగా బీసీలు ఎదగడానికి తను ఉద్యమం చేస్తానని, బీసీ ముఖ్యమంత్రి ధ్యేయంగా తాను పనిచేస్తానని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. కానీ ఏదైతే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సామాన్యుల్లో పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. తీన్మార్ మల్లన్న ఒక్కడే మరి ఫైట్ చేస్తే బీసీలు రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుందా? అయితే వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు కూడా ఆయనతో కలిసి పనిచేస్తే బీసీలు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందా? మరి ఏదైతే తీన్మార్ మల్లన్న పిలుపునివ్వడం జరిగిందో ఆ పిలుపును సమర్థిస్తూ మరి ప్రజలు కూడా ఆయనతో కలిసి పోరాడతారా అనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. మరి బీసీ ముఖ్యమంత్రి అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. దానికి మల్లన్న ఒక్కడే కష్టపడితే సరిపోదు. బీసీ సంఘాలు, బీసీ కులాలకు సంబంధించిన యావత్ ప్రజానీకం ఆయనతో కలిసి, ఆయన ఆలోచనలతో కలిసి ముందుకు వెళ్తే మరి ఆయన లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రధాన చర్చ వినిపిస్తూ ఉంది. తీన్మార్ మల్లన్న జనసేన పార్టీలో చేరుతాడని, తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని, అదేవిధంగా టీడీపీ గూటికి కూడా చేరుకునే అవకాశం ఉందని, తెలంగాణ టీటీడీపీ అధ్యక్షుడిగా కూడా ఆయన పేరు మరి వినపడతా ఉంది. చంద్రబాబు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి టీడీపీని బలోపేతం చేయడానికి ఒక మంచి నాయకుడిని వెతికే క్రమంలో మరి తీన్మార్ మల్లన్నను టీడీపీ విభాగానికి అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచనతో ఉన్నాడట. ఇప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ ఏపీలో అధికారంలో ఉంది. కానీ ఇక్కడ కూడా బలోపేతం చేయడానికి మరి చంద్రబాబు నాయుడు పాములు కదుపుతున్నాడన్న సందేహం కూడా కలగక మానదు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీన్మార్ మల్లన్న వ్యవహారం, కులగణన పత్రాలను తన ఛానల్లో తగలబెట్టడం, మండలిలో కులగణన అంశాన్ని వ్యతిరేకించడం, రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి.